హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ డే బై డే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మనం పిఎన్జీ జ్యువెలరీస్ ఐపీఓ గురించి డిస్కస్ చేయబోతున్నాం. పిఎన్జీ జ్యువెలరీస్ యొక్క ఐపీఓ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సెప్టెంబర్ 10th నుంచి మనం అప్లై చేయొచ్చు ఈ ఐపీఓకి. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 12th. అంటే సెప్టెంబర్ 12th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ పర్ షేర్ అండ్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 456 to 480 పర్ షేర్. అంటే మినిమం ప్రైస్ 456 అండ్ మ్యాక్సిమం ప్రైస్ 480. ఇది వాళ్ళు ఫిక్స్ చేశారు. ఈ యొక్క కంపెనీ తన ఐపీఓ ద్వారా 1100 crores మనీ రేస్ చేస్తున్నారు. ఈ కంపెనీ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ రెండిట్లో లిస్ట్ అవుతుంది. ఈ ఐపీఓలో ఇచ్చే షేర్స్ టోటల్ 35% రీటైలర్స్కి రిజర్వ్ చేశారు అండ్ క్వాలిఫైడ్ ఇన్వెస్టర్స్కి 50% అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి 15% రిజర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ ఐపీఓలో రిటైలర్స్ మినిమం 1 lot బై చేయొచ్చు. అదేవిధంగా మ్యాక్సిమం 13 lots వరకు బై చేయొచ్చు రిటైలర్స్. అండ్ లాట్ సైజ్ వచ్చేసి 1 lotలో 31 షేర్స్ ఉంటాయి. మీరు 1 lot బై చేయాలి అనుకుంటే అమౌంట్ వచ్చేసి 14,880 అవుతుంది. అప్లై చేసిన తర్వాత అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 13th. సెప్టెంబర్ 13th రోజున అలాట్మెంట్స్ అవుతాయి. ఒకవేళ మీకు అలాట్మెంట్ అవ్వలేదు అనుకోండి, మీ యొక్క మనీ సెప్టెంబర్ 16th రోజు రీఫండ్ అవుతుంది. అదే రోజు మీ అమౌంట్ డిమాట్లో క్రెడిట్ అవుతాయి. అండ్ ఫైనల్గా ఐపీఓ లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 17th, 2024. అండ్ ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు పిఎన్జీ జ్యువెలరీస్ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ ఈ విధంగా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తుంది. 2022, 23 అండ్ 24లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరుగుతూనే వస్తుంది. ఎట్ ద సేమ్ టైం రెవెన్యూ కానీ ఎక్స్పెన్సెస్ కానీ అసెట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి అరౌండ్ 10% ఉన్నాయి. అంటే ఎబిటా మార్జిన్ 3%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1% అరౌండ్గా ఉంది. అండ్ డెట్ టు ఈక్విటీ రేషియో ఓకే బెటర్గానే ఉంది 0.7. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 16.97. పిఎన్జీ జ్యువెలరీస్ యొక్క కాంపిటీటర్స్ మనం చూస్తే కళ్యాణ్ జ్యువెలరీస్, సెంకో గోల్డ్ లిమిటెడ్, తంగమైల్ జ్యువెలరీస్. ఈ ఐపీఓలో మనీ రేస్ చేయడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి మహారాష్ట్రలో 12 న్యూ స్టోర్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్ యొక్క రీపేమెంట్స్ కానీ ప్రీపేమెంట్స్ కానీ అండ్ సర్టెన్ బారోయింగ్స్ కూడా క్లియర్ చేయాలనుకుంటున్నారు ఐపీఓతో వచ్చిన మనీతో. ఈ కంపెనీ గురించి మనం చూస్తే ఇది 2013లో ఫామ్ అయిందండి. ఇది గోల్డ్, సిల్వర్, ప్లాటినం, డైమండ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దీని యొక్క బిజినెస్ మెయిన్లీ మహారాష్ట్ర స్టేట్లో ఉంది. ఇప్పటి వరకు మీరు చూసింది పిఎన్జీ జ్యువెలరీస్ యొక్క ఐపీఓ డీటెయిల్స్ మాత్రమే. ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఆర్ రికమెండేషన్ కాదు. ఓన్లీ లెర్నింగ్ అండ్ అనాలిసిస్ పర్పస్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.